Good evening all. So today's topic is what's new in the banking feature of Tally Prime Release 6. Thank you very much for your participation. So this session is organized by Asset Integrated Info System. So Asset Integrated Info System is a 5-star Tally partner in Telangana and Andhra Pradesh for all your Tally related products like Tally Silver, Gold Tally Server, and the supports of TSS, the integration, TDL, or designing your invoices, reports, formatting. So you can get in touch with us. You can reach us through www.assettally.com. So ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వాట్స్ న్యూ ఇన్ ది బ్యాంకింగ్ ఫీచర్ ఆఫ్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6. నా పేరు మణికంఠన్, ఐ ది చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ అట్ అసెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫో సిస్టమ్. సో మీరు సెషన్ అటెండ్ అవుతున్నారు కదా, మీకు ఒక స్మాల్ ఇన్స్ట్రక్షన్ మాత్రం ఒకటి ఏంటంటే ఫ్రమ్ ది మార్చ్ మంత్ ఆన్వర్డ్స్ మనం 2 లాంగ్వేజ్ లో ఈ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఒకటి 4 to 4:40 తమిళ్ అండ్ ఇంగ్లీష్ బైలాంగ్వల్ లో ఉంటుంది. ఇంకొకటి 4:45 to 5:30 తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ లో ఉంటుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్యూస్డే అనేది జూనియర్ కోర్స్ రూమ్ అండ్ థర్స్డే అనేది సీనియర్స్ కోర్స్ రూమ్ ఫిక్స్ చేస్తున్నాము. సో మీ లాంగ్వేజ్ ఏదైతే మీకు సూట్ అవుతుందో ఆ లాంగ్వేజ్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆ ఫీచర్స్ మీరు డైరెక్ట్ గా టాలీలో ఇంప్లిమెంట్ చేయొద్దు. ఫస్ట్ యూ టాక్ టు యువర్ సీనియర్ అకౌంటెంట్ ఇఫ్ యూఆర్ జూనియర్ అకౌంటెంట్. ఓకే, ఒకవేళ మీరు సీనియర్ అకౌంటెంట్ లేదంటే మీరే డిసిషన్ అథారిటీ ఉంటే దట్ ఇస్ ఫైన్. ఇంకా మీరు సీనియర్ అకౌంటెంట్ అయినా కూడా ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. సో ఏదైనా కొత్తగా ఫీచర్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ ఈస్ బెటర్ మీరు ఇయర్ బిగినింగ్ నుంచే ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇంప్లిమెంట్ చేసే ముందు మీ టాలీ డీలర్ దగ్గర కనుక్కోండి, మీ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఒకసారి మాట్లాడండి, లేదంటే మీ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర డిస్కస్ చేసిన తర్వాత కొత్త ఫీచర్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ ఐ వెల్కమ్ యూ టు దిస్ సెషన్. Today's topic is about the banking feature in Tally Prime Release 6. ఆల్రెడీ ఈ టాపిక్ మనం డిస్కస్ చేసాము, మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే టాలీలో కొత్త రిలీజ్ వస్తుంది. రిలీజ్ 6 అనేది కొత్త రిలీజ్. ఇంతకుముందు మనకు 5.1 అనేది ఎగ్జిస్టింగ్ రిలీజ్ లో ఉంది. 6 అనేది ఇంకా మార్కెటింగ్ లో రిలీజ్ అవ్వలేదు, జస్ట్ బీటా వర్షన్ లో ఉంది. సో అది వచ్చే ముందు మనం దాంట్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాము. సో రిలీజ్ 6 అంటే ఏంటి, సబ్జెక్ట్ కి వెళ్లే ముందు ఫస్ట్ రిలీజ్ అంటే ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ ని కలుస్తున్నాను ఇంటర్వ్యూ పర్పస్ కి మీటింగ్ అయ్యేటప్పుడు. మీరు టాలీలో ఏ వర్షన్ లో వర్క్ చేస్తున్నారు, ఏ రిలీజెస్ లో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అది ఆ ప్రోడక్ట్ గురించి ఐడియా లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అబౌట్ టాలీ వర్షన్ అండ్ ఆల్సో అబౌట్ ది టాలీ రిలీజెస్. ఎందుకంటే ఒక ఫీచర్ మీరు పాత కంపెనీలో యూజ్ చేస్తున్నారు, ఆ ఫీచర్ బాగుంది, ఆ ఫీచర్ యూజ్ చేసేటప్పుడు మీకు వర్క్ చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది, లేదంటే కంప్యూటేషన్స్ చాలా ఈజీగా ఉంది అంటే ఆ ఫీచర్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ వర్షన్ ఏంటి, ఆ రిలీజెస్ ఏంటి అనేది మీకు తెలియాలి. కొత్త కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఆప్షన్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని మా కస్టమర్ కేర్ కి కాల్ వస్తుంది. సో అప్పుడు రిలీజ్ ఉంటుంది. అకౌంటెంట్స్ కి కంపల్సరీగా వాళ్ళు ఏ రిలీజెస్ లో ఏ వర్షన్ లో వర్క్ చేస్తున్నారని నాలెడ్జ్ ఉండాలి. కానీ ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ రిలీజెస్. అంతకుముందు వాట్ ఇస్ వర్షన్స్ అనేది తెలుసుకోవాలి. వర్షన్స్ అనేది టాలీలో మాత్రం కాదు, ఏదైనా ఒక మెకానికల్ ప్రోడక్ట్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ లో వస్తున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్. ఓకే, సో నేను ఫస్ట్ టాలీ యూజ్ చేసేటప్పుడు టాలీ వర్షన్ ఏంటంటే టాలీ 4.5 అనేది వర్షన్, దాని తర్వాత 5.4 వచ్చింది. డిఫరెన్స్ ఏంటి? దాని తర్వాత 6.3 వచ్చింది. దాంట్లో డిఫరెన్స్ ఏంటి? వెరీ సింపుల్. అంతకుముందు ఉన్న టాలీస్ మొత్తం డాస్ మోడ్ లో ఆపరేట్ అయ్యేది. 5.4 వచ్చిన తర్వాత ఇట్ వాస్ స్టార్టెడ్ ఆపరేటింగ్ త్రూ విండోస్. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఒక వర్షన్ మనం వాడేటప్పుడు దాంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉందంటే కొత్త వర్షన్ వస్తుంది, కొత్త వర్షన్ కి వేరే పేరు పెడతారు. టాలీ వర్షన్ 6.3 ఉండేది, తర్వాత 7.2 వచ్చింది. 7.2 ఏమో సాఫ్ట్ లాక్ ఎడిషన్. అంతకుముందు 6.3 వరకు టాలీ అనేది ఒక సాఫ్ట్వేర్, కానీ ఇంకొక ప్రోడక్ట్ అది. సో ఫిజికల్ గా ఒక సాఫ్ట్వేర్ అస్ వెల్ as ఆ ప్రోడక్ట్ ని తీసుకుని వచ్చి మన సిస్టమ్ లో అటాచ్ చేయాలి. లైక్ మనం ఇప్పుడు ఒక ప్రింటర్ ని మన సిస్టమ్ లో అటాచ్ చేస్తున్నాం కదా, లేదంటే ఒక మౌస్ ఏదైనా ఒక యూఎస్బి పోర్ట్ లో అటాచ్ చేస్తున్నాం కదా. సో సేమ్ ప్యాటర్న్ లో ఇంతకు ముందు టాలీ ప్రోడక్ట్ అనేది ఒక ఫిజికల్ ప్రోడక్ట్, దాన్ని మనం సిస్టమ్ లో అటాచ్ చేయాలి. రిమూవ్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ మీ సిస్టమ్ నుంచి పోతుంది. అదే హార్డ్ లాక్ వర్షన్. తర్వాత 7.2 ఏమో సాఫ్ట్ లాక్ వర్షన్ వచ్చింది. ఇంకా 7.2లో వ్యాట్ వచ్చింది. ఇప్పుడు మనం జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాం కదా, అంతకుముందు జిఎస్టీ అనేది లేదు, వ్యాట్ ఉండేది. 7.2లో వ్యాట్ వచ్చింది. ఇంకా 8.1లో పిఎఫ్ఈఎస్ఐ పేరోల్ కంప్లైన్సెస్ వచ్చింది. 9లో కంప్లీట్ గా మనకు ఆన్లైన్ అంటే మీ సిస్టమ్ ని వేరే చోట్ల ఉన్న సిస్టమ్ కి కనెక్ట్ చేయడం, డేటా ట్రాన్స్ఫర్ చేయడం అదని కొంచెం ఈజీ చేశారు. దాని తర్వాత ERP9 వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ మనకు టాలీ ప్రైమ్ వచ్చింది. దట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఇన్ టాలీ
ఎందుకంటే మనకు ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ ఆఫ్టర్ కోవిడ్ కదా. సో టాలీ డేటాని మనం క్లౌడ్లో పెట్టుకోవచ్చు. ఇంకా టాలీ డేటా స్టోరేజ్ స్పేస్, ఇంకా డేటా స్పీడ్, ఇదన్నీ ఇంప్రూవ్ చేశారు టాలీ ప్రైమ్లో. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక ప్రోడక్ట్ మనం వాడుతున్నాం, దాంట్లో ఏదైనా టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ కావాలంటే, దాంట్లో ఏదైనా కొత్త ఫీచర్ కావాలంటే, మేజర్ టెక్నికల్ చేంజెస్ అయిందంటే మనకు కొత్త ప్రోడక్ట్ మార్కెట్కి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వర్షన్స్. ఓకే, టాలీ అనేది కాదు, మొత్తం వేరే సాఫ్ట్వేర్ తీసుకోండి, లేదంటే మీ మొబైల్ ఎగ్జామ్స్ తీసుకోండి. 20 years ముందు మన చేతిలో ఉన్న మొబైల్, ఇప్పుడు మన చేతిలో ఉన్న మొబైల్కి డిఫరెన్స్ ఏందనేది చూడండి. అది కాకుండా టీవీస్, 30 years ముందు మన ఇంట్లో ఉండే టీవీ చాలా పెద్దదిగా ఉంటుంది, ఇప్పుడు ఉన్న టీవీస్ చాలా ఫ్లాట్లో ఉంది. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, సిమిలర్లీ టాలీలో ఇప్పుడు ఉన్న రిలీజ్ వర్షన్ ఇస్ టాలీ ప్రైమ్. ఇంకా కొత్త వర్షన్ వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక మైనర్ చేంజెస్ వచ్చింది అనుకోండి, అగైన్ అనదర్ టైప్ ఆఫ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ దాంట్లో జరుగుతుంది. దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసేటప్పుడు రిలీజెస్ అని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years ముందు టాలీ ప్రైమ్ వచ్చింది. ఆ ప్రైమ్లో ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం, టెక్నికల్ మిస్టేక్, అది కరెక్ట్ చేయాలి, స్మాల్ మిస్టేక్ అది. సో దానికోసం కొత్త వర్షన్ రిలీజ్ చేయలేరు కదా. సో రిలీజెస్ అని మార్కెట్కి వస్తుంది. ఫస్ట్ టాలీ ప్రైమ్ రిలీజ్ 1 వచ్చింది, 1.1, 1.2. కొత్తగా ఏదైనా జిఎస్టీ కంప్లైన్సెస్ యాడ్ అవుతుంటే మళ్ళీ కొత్త రిలీజ్ 2, రిలీజ్ 2.1, టాలీ ప్రైమ్ రిలీజ్ 3, టాలీ ప్రైమ్ రిలీజ్ 4. సో లాస్ట్ సెప్టెంబర్లో 2004 సెప్టెంబర్లో ఒక మేజర్ బ్రేక్ త్రూ వచ్చింది. దట్ ఇస్ టాలీ ప్రైమ్ రిలీజ్ 5. అదేంటంటే టాలీ ప్రైమ్ నుంచి మీరు డైరెక్ట్గా జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతకు ముందు మనం ఏం చేస్తామంటే టాలీలో ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తాం, దాంట్లో ఉన్న ఎర్రర్స్ రెక్టిఫై చేస్తాం, ఇంకా అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అని ఒక లిస్ట్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత జేసన్ ఫార్మాట్లో GSTR1 డౌన్లోడ్ చేసి జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి అక్కడ నుంచి మనం అప్లోడ్ చేస్తాము. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఫైలింగ్ జిఎస్టీ రిటర్న్స్. కానీ జిఎస్టీ రిటర్న్స్ అనేది డైరెక్ట్గా మనం టాలీ నుంచి ఫైల్ చేయొచ్చు. అది టాలీ ప్రైమ్ రిలీజ్ 5.0 నుంచి వచ్చింది. దట్ ఈస్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ 2024 నుంచి. దాని తర్వాత టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 వచ్చింది. ఇప్పుడు మనకు రాబోతున్న రిలీజెస్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 6లో కొత్త అడ్వాన్స్మెంట్స్ మొత్తం బ్యాంకింగ్ ఫీచర్స్ మీద పెట్టారు. ఎందుకంటే మన అందరిది ఎక్స్పెక్టేషన్, సార్ మా బ్యాంక్ స్టేట్మెంట్లో ఒక 100 ట్రాన్సాక్షన్ ఉంది, 200 ట్రాన్సాక్షన్స్ ఉంది, 1000 ట్రాన్సాక్షన్స్ ఉంది, అది ఎక్సెల్ ఫార్మాట్ నుంచి మనం డైరెక్ట్గా టాలీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఇది అందరిది క్వశ్చన్స్. నాట్ ఓన్లీ నౌ, మనం 5.4, 6.3 యూజ్ చేసే నుంచి ఇప్పుడు వరకు అందరికీ ఇది ఒక కోరిక ఉంది. వెరీ సింపుల్ రీజన్, మనకు డే టు డే 1 or 2 ట్రాన్సాక్షన్స్ ఉంటే మనం డైరెక్ట్గా ఎంట్రీ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పెండింగ్ వర్క్ ఉందనుకోండి, లేదంటే లాస్ట్ ఇయర్ది బ్యాక్లాగ్ వర్క్, నా డేటా పోయింది, మళ్ళీ ఒకసారి నేను టాలీలో మొత్తం డేటా ఎంట్రీ చేయాలా, లేదంటే ఏదో ఒక రీజన్ నేను ఇప్పుడు వరకు అకౌంట్స్ మెయింటైన్ చేయలేదు, ఇప్పుడు ఆడిటర్స్ ఏమో మీది ట్యాక్స్ ఆడిట్ కింద వచ్చింది, సో ఎంట్రీస్ మొత్తం టాలీలో ఎంట్రీ చేయండి అంటున్నారు. బ్యాంక్ ఎంట్రీస్ మన చేతిలో ఉంది ఎక్సెల్ ఫార్మాట్లో, మిగతా అయితే మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో మన చేతిలో ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా టాలీకి ఇంటగ్రేట్ చేయవచ్చు అంటే ఈ టాలీ ప్రైమ్ రిలీజ్ 6లో ఆప్షన్స్ వస్తుంది, రైట్? ఇంతకుముందు అది ఆప్షన్ లేదు, బట్ వీ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ ద టాలీ డీలర్స్. టాలీ డీలర్స్ దగ్గర అడిగితే వాళ్ళు ఎక్సెల్ నుంచి టాలీకి కన్వర్ట్ చేయడం చేసిస్తారు. దానికి కొంచెం కాస్ట్ అవుతుంది. ఇంకా మనం వాళ్ళ దగ్గర అప్రోచ్ చేయకుండా ఇన్బిల్డ్ గా ఒక ఆప్షన్ ఉందంటే కొంచెం తొందరగా మనకు కూడా మనీ కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్స్ ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 6లో వస్తుంది. ఇంకొకటి ఎన్హాన్స్డ్ బ్యాంక్ రికన్సిలేషన్. సో బ్యాంక్ రికన్సిలేషన్ అనేది మాన్యువల్ ప్రాసెస్, యు నో వెరీ వెల్. టాలీ ఓపెన్ చేసి మనం ఎంట్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఆల్టార్ అనే రికన్సిలేషన్ బటన్, ఇంతకు ముందు వేరే కీస్ ఉండేది, ఇప్పుడు ఆల్టార్ అనే ఒక రికన్సిలేషన్ బటన్ కొడితే బ్యాంక్ స్టేట్మెంట్ డేట్స్ ఎంట్రీ చేయడానికి ఒక ఓపెన్ ఫీల్డ్ వస్తుంది. ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ డేట్ లో ఏ రోజు రిఫ్లెక్ట్ అయిందో ఆ ట్రాన్సాక్షన్ డేట్ ఎంట్రీ చేస్తే మనకు రికన్సిలేషన్ అయిపోతుంది. ఇట్స్ అ మాన్యువల్ ప్రాసెస్. ఈ టాలీ ప్రైమ్ రిలీజ్ 6లో ఆ ప్రాసెస్ అనేది సిస్టమైజ్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంప్లీట్ ది రికన్సిలేషన్. ఫైనలీ రిలీజ్ 6లో యూ కెన్ కనెక్ట్ యువర్ బ్యాంక్ డైరెక్ట్లీ. ఓకే, ఇది చాలా అద్భుతమైన ఆప్షన్ ఇది. సో మనకి ఏదైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలంటే ఇద్దరు మొబైల్ బ్యాంకింగ్ లో, నెట్ బ్యాంకింగ్ లో ఓపెన్ చేసి చూస్తాము, కానీ ఇప్పుడు మన టాలీలోనే బ్యాంకింగ్ కనెక్ట్ వచ్చేసింది. సో అయితే మీరు చెప్పేటప్పుడు అందరికి భయం ఏంటంటే, ఓకే ఇది బ్యాంకింగ్ ఆప్షన్ టాలీతో మర్జ్ అయిందంటే మనకి సేఫ్టీ ఎక్కడ ఉంటుందని అడుగుతారు. అగైన్ మీరు బ్యాంకింగ్ క్రోమ్ లో లేదంటే బ్యాంకింగ్ మొబైల్లో లాగిన్ చేసి ఆ బ్యాలెన్స్ చూస్తారు కదా, సేమ్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. సెక్యూరిటీ ఫీచర్స్ ఉంది, సో మీరు లాగిన్ లాగౌట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ ద బ్యాంక్ బ్యాలెన్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ టాలీ ఇట్ సెల్ఫ్. అది కాకుండా ఫ్యూ బ్యాంక్స్ లో అది కనెక్టింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఇంటగ్రేట్ చేసుకోవచ్చు. అయితే మీరు డైరెక్ట్ గా టాలీ నుంచి మీ పేమెంట్స్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ ఏమవుతుందంటే
మీరు సెపరేట్ గా మొబైల్ బ్యాంకింగ్ లేదంటే నెట్ బ్యాంకింగ్ లో ఒక ట్రాన్సాక్షన్ చేసి దాన్ని టాలీలో ఫస్ట్ ఎంట్రీ చేయడం, సమ్ టైమ్స్ మీ ఫర్గెట్ టు ఎంటర్ ద ట్రాన్సాక్షన్. సెకండ్ థింగ్ వచ్చి మనం చేసిన ఎంట్రీ డెబిట్ క్రెడిట్ మిస్టేక్స్ రావచ్చు, లేదంటే 20,000 రెంట్ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్ ని నేను 2,000 అని ఎంట్రీ చేయొచ్చు. ఇలాంటి టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ ఆర్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ కూడా అవుతుంది. సో బట్ ఇంటగ్రేటెడ్ బ్యాంకింగ్ సొల్యూషన్ లో మీరు టాలీ నుంచి డైరెక్ట్ గా బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఆ ట్రాన్సాక్షన్స్ మన టాలీలో సేవ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ అప్కమింగ్ ఆప్షన్స్ ఇన్ రిలీజ్ 6. బట్ unfortunately this connected banking supports are available for default inbuilt గా మీ టాలీలో ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీకు బ్యాంకింగ్ కనెక్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ పేమెంట్ ఆప్షన్స్ వస్తుంది, రైట్? అయితే మిగతా బ్యాంక్స్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ద టాలీ డీలర్స్ అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే టాలీ డీలర్స్ మీ బ్యాంకర్స్ తో కనెక్ట్ చేసి they have to do some programming, then only you can connect your banks through tally. Okay, but anyway lucky ఏంటంటే ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ కి ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ 6 లో వచ్చింది. మిగతా బ్యాంక్స్ కి స్టెప్ బై స్టెప్ దే విల్ బి అప్డేటింగ్. మీన్ టైం మీకు కావాలంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ ద డీలర్స్ అండ్ యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. అది కాకుండా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ బ్యాంక్ కనెక్ట్ అనేది బిజినెస్ అకౌంట్ కి మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కరెంట్ అకౌంట్ ఇన్ ఎస్ బ్యాంక్, ఓడి అకౌంట్ ఇన్ ఎస్ బ్యాంక్, యూ కెన్ డూ ఇట్. ఓకే, ఒకవేళ ప్రొప్రైటర్షిప్ కన్సర్న్ అయితే చాలా మంది, ఈవెన్ పార్ట్నర్షిప్ కంపెనీలు కూడా చాలా మంది వాళ్ళది ఎస్బీ అకౌంట్ ని బిజినెస్ తో లింక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళది జీపే కన్వీనియన్స్ కోసం, ఏదో ఒక పేమెంట్స్ కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఎస్బీ అకౌంట్ ని కూడా బిజినెస్ కి వాడుతున్నారు. కానీ మనం ఎస్బీ అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని టాలీలో అప్డేట్ చేయలేము. సో దిస్ ఇస్ వెరీ వెరీ important. This you have to update and the current account only will be supported by tally. Now I'll connect my system so that I can give the example demonstration, right? So tally లో బ్యాంకింగ్ ఫీచర్స్ చూస్తున్నాం కదా, ముందు టాలీలో ఉన్న రిలీజెస్ గురించి కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను టాలీ ప్రైమ్ సిల్వర్ అయితే మనం ఇప్పుడు వాడుతున్నాం కదా 5 లేదంటే 5.1 ఆప్షన్ లో మీకు రైట్ టాప్ చూసారంటే అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంటుంది, రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఏదో ఒక మెసేజ్ టాలీ నుంచి వచ్చినట్టు. ఓకే, చూడండి ఇప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 ఉంది, ఇంకా మీరు అప్డేట్ చేయలేదు అని మెసేజ్ వచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్. సపోజ్ నేను ఇప్పుడు ఏ రిలీజ్ వాడుతున్నాను, ఓకే, సో అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే రైట్ టాప్ లో F1 హెల్ప్ బటన్ ఉంది. హెల్ప్ బటన్ కొడితే అక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పుడు మనం అట్ ప్రెసెంట్ యూజ్ చేస్తున్న రిలీజ్ దట్ ఈస్ రిలీజ్ 5.0 అని మెసేజ్ వస్తుంది. వాట్ ఈస్ న్యూ అనే మెసేజ్ కూడా వస్తుంది, రైట్? సో ఇది మన టాలీలో ఎలాంటి రిలీజెస్ యూజ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కోసం. సో దిస్ ఇస్ టాలీ ప్రైమ్ ఓల్డ్ రిలీజ్ దట్ ఇస్ రిలీజ్ 5.0. నౌ ఐ ఓపెన్ రిలీజ్ 6.0. ఓకే, ఇంకా మార్కెట్ లో రిలీజ్ అవ్వలేదు. ఓకే, బీటా వర్షన్ ఉంది. బీటా వర్షన్ అంటే టాలీ డీలర్స్ వెరిఫికేషన్ లో ఉంది బీటా వర్షన్ అది. సో జస్ట్ సీ దిస్ టాలీ లోగో ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజ్డ్. ఇంతకు ముందు మీకు టాలీలో ఒక బ్రిక్ లాంటి లోగో వస్తుంది, 3 కలర్స్ బ్రిక్స్ ఉంటుంది. ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది లోగో ఇట్ సెల్ఫ్ ఇస్ టాలీ ప్రైమ్. ఓకే, సో దిస్ ఇస్ టాలీ ప్రైమ్. ఇప్పుడు మార్కెట్ లో లేదు, బీటా వర్షన్ లో ఉంది, రైట్? సో లెట్ us డిస్కస్ అబౌట్ ది బ్యాంకింగ్ ఫీచర్స్. బ్యాంకింగ్ ఫీచర్స్ మీరు పూర్తిగా వాడాలంటే వెరీ సింపుల్. సో బ్యాంకింగ్ ఫీచర్స్ మనం పూర్తిగా వాడాలంటే ఫస్ట్ బ్యాంకింగ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్ గా ఉందని చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను టాలీలో, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అనేది. సేమ్ బ్యాంక్ ఐఎమ్ గోయింగ్ టు షో డెమాన్స్ట్రేషన్. సో నేను చాలా కంపెనీలో వాళ్ళది డేటా, ఒరిజినల్ డేటా చూసేటప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. బికాస్ ఏంటంటే చూడండి ఇప్పుడు బ్యాంకింగ్ లెడ్జర్ ఉంది కదా, బ్యాంకింగ్ లెడ్జర్ అయినా వేరే లెడ్జర్స్, కస్టమర్స్ లెడ్జర్, సప్లయర్ లెడ్జర్, ఎక్స్పెన్సెస్ లెడ్జర్, ఏదైనా టాలీలో చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ లో అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా F12 కొట్టి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇంత బ్లాంక్ స్పేస్ ఉందంటే F12 లో ఏదో ఒక ఆప్షన్ ఉంది, అది ఎనేబుల్ చేస్తే ఇక్కడ వస్తుంది ఆప్షన్. మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ అండ్ గ్రూపింగ్ మాత్రం చేస్తున్నారు, అది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో అడిషనల్ గా చూడండి. ఈ కంపెనీ పేరు బ్యాంక్ ఎలా ఉంటుంది, అకౌంట్ నంబర్ ఉంది కదా, దట్ షుడ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఆటోమేట్ చేయబోతున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ని టాలీకి ఇంపోర్ట్ చేయబోతున్నాం. అప్పుడు ఒకవేళ బ్యాంక్ నెంబర్ మీ టాలీలో, మీ ఎక్సెల్ లో వేరే ఉంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, రిజెక్ట్ అయిపోతుంది ఆ ట్రాన్సాక్షన్స్.
నౌ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ ది ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అయితే స్విఫ్ట్ కోడ్ ఉంటుంది, స్విఫ్ట్ కోడ్. దెన్ యువర్ బ్యాంక్ నేమ్, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి వరల్డ్ లో ఉన్న మొత్తం బ్యాంక్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నేమ్ ఫీల్డ్ లో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద రెస్పెక్టివ్ బ్యాంక్. ఎందుకంటే మనం ఇంకా ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ అంటే మనం ఇంటగ్రేటెడ్ పేమెంట్ ఆప్షన్ ఇంకా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కనెక్ట్ చేయబోతున్నాం. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. వరల్డ్ వైడ్ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో మొత్తం ఈ లిస్ట్ లో వస్తుంది. ఓకే, ఇంకా గానా, నైజీరియా, కెన్యాలో ఉన్న బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్ మాత్రం కాదు, వరల్డ్ లో ఉన్న మొత్తం బ్యాంక్స్ ఈ లిస్టింగ్ లో వస్తుంది. ఓకే, సో ఈ బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఈవెన్ బ్యాంకింగ్ రిలేటెడ్ అదర్ కాన్ఫిగరేషన్స్ ఉంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాంకింగ్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈవెన్ యూ కెన్ మెన్షన్ యువర్ బ్యాంక్ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది బ్యాంకింగ్ ఫీచర్స్ మాత్రం కాదు, ఫ్యూచర్ లో ఏదో ఒక అర్జెంట్ కి కాంటాక్ట్ చేయాలంటే కూడా మన దగ్గర బ్యాంక్ మేనేజర్ నంబర్ లేదు, బ్యాంక్ బ్రాంచ్ నంబర్ లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నౌడేస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్. ఇంకా మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇదన్నీ చేసి పెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, దెన్ నేను ఇప్పుడు టాలీలో కొన్ని ఎంట్రీస్ చేశాను బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. జస్ట్ ఫిబ్రవరి మంత్ ట్రాన్సాక్షన్ డెమాన్స్ట్రేషన్ కి తీసుకున్నాను. జస్ట్ ఒక 6 రిసిప్ట్ ఎంట్రీస్ మాత్రం చేశాం. ఓకే, సో బట్ నా బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నా సిస్టమ్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది సి డ్రైవ్ లో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ని స్టోర్ చేశాను. ఆ స్టేట్మెంట్ ఉంది, స్టేట్మెంట్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్. నేను బ్యాంక్ లాగిన్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసిన స్టేట్మెంట్. జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ నేను బ్యాంక్ స్టేట్మెంట్ పేరు మాత్రం చేంజ్ చేశాను. ఓకే, మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎయిదర్ ఎక్సెల్ ఆర్ సిఎస్వి ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు పీడిఎఫ్ ఫార్మాట్ కూడా వస్తుంది, కానీ పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మనం టాలీకి ఇంటగ్రేట్ చేయడానికి సపోర్ట్ కాదు. ఓకే, మన అందరిది కోరిక అది. నేను నా చేతిలో స్టేట్మెంట్ ఉంది, థౌసండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంది, ఆ ఎక్సెల్ ఫార్మాట్ నుంచి మనం టాలీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఇంతకుముందు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఆప్షన్ ఇప్పుడు టాలీలో వచ్చింది, రైట్? సో దిస్ ఇస్ మై bank statement. It is in Excel format. Now I will open my Tally. Import option ఉంది. Okay, I have not entered all the transaction because మీకు already చూపించాను. Once again I will show my bank statement. ఒకసారి చూడండి. Once again I will show my bank statement. ఆ స్టేట్మెంట్ ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అరౌండ్ ఫిబ్రవరి మంత్ ట్రాన్సాక్షన్ మాత్రం 146 ట్రాన్సాక్షన్ ఉంది. ఓకే, నేను ఎంట్రీ చేయలేదు. ఓకే, ఒక 6 ట్రాన్సాక్షన్, అది కూడా రిసిప్ట్ మాత్రం టాలీలో ఎంట్రీ చేసాను. సో జస్ట్ ఎంట్రీస్ పెండింగ్, ఇలా ఎంట్రీస్ పెండింగ్ ఉన్నప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్కి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్, ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లిక్ చేశారంటే ఫస్ట్ ఏ బ్యాంక్కి మీరు ఇప్పుడు ఇంపోర్ట్ చేయబోతున్నారో ఆ లెడ్జర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ మై ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫైల్, మీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేశారు కదా, స్టేట్మెంట్ డౌన్లోడ్ చేశారంటే అది ఎక్సెల్ ఫార్మాట్లో ఉందా, సిఎస్వి ఫార్మాట్లో ఉందా అని చెక్ చేసుకోండి. ఆ ఫైల్ మీ సిస్టంలో ఎక్కడ ఉందనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? నా సిస్టంలో ఇప్పుడు సి డ్రైవ్లో మెన్షన్ చేశాను. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలంటేటప్పుడు జస్ట్ టైప్ C:/. నా సిస్టంలో సి డ్రైవ్లో ఉందంటే C:/. ఓకే, ఇట్స్ సిస్టమ్ లాంగ్వేజ్, జస్ట్ యాక్సెప్ట్. దెన్ ఏ ఫార్మాట్లో ఉంది, ఓకే, ASCII ఫార్మాట్ లో ఉందా, సిఎస్వి ఫార్మాట్ లో ఉందా, కమా డెలిమిటెడ్ ఫార్మాట్ లో ఉందా, ఎక్సెల్ ఫార్మాట్ లో ఉందా, ఏదైనా ఉండని. కానీ మనం సెలెక్ట్ చేయబోతున్నది సపోర్టెడ్ ఫార్మాట్. దట్స్ ఆల్, జస్ట్ ఎంటర్ సపోర్టెడ్. దెన్ మీ ఫైల్ ఉంది కదా మీ సిస్టంలో, ఆ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నా సిస్టంలో సి డ్రైవ్ లో చాలా ఉంది, ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది, విండోస్ ఉంది, కానీ నాకు సపోర్టింగ్ ఫార్మాట్స్ మాత్రం ఇక్కడ లిస్టింగ్ లో వచ్చింది. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ద ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్. ప్రివ్యూ చూడాలా? ఎస్, ప్రివ్యూ. నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఎక్సెల్ నుంచి డేటాని టాలీకి ఇంపోర్ట్ చేయబోతున్నాం. జస్ట్ ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే, అయితే ఇంకా ఇంపోర్ట్ అవ్వలేదు. ప్రివ్యూ అక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కమెంట్ ఎస్ ఇంపోర్ట్ అని ఇచ్చిన తర్వాతనే మనకి ట్రాన్సాక్షన్స్ మొత్తం టాలీకి ఇంపోర్ట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ఎస్. ఓకే, సో స్టేట్మెంట్ ఇస్ ఆల్రెడీ ఓపెన్. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను. సో ఇట్ ఇస్ షోయింగ్ దట్ స్టేట్మెంట్ ఇస్ ఆల్రెడీ ఓపెన్. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ మొత్తం టాలీలో వచ్చిందంటే మనం బ్యాంకింగ్ ఫీచర్స్కి వెళ్ళి మన బ్యాంక్ యాక్టివిటీస్లో మనం పీరియడ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1st February to 28th February. అయితే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మొత్తం ఇక్కడ లిస్టింగ్లో వచ్చింది. వీ హ్యావ్ టు సెలెక్ట్ ది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్సెల్ నుంచి టాలీకి ఇంపోర్ట్ అయ్యింది. దట్స్ ఆల్, ఇంపోర్ట్ అయిపోయింది.
ఓకే, ఇంపోర్ట్ అయిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టాలీలో ఇంపోర్ట్ అయింది, కానీ టాలీ హౌ ఇట్ టేక్స్ ద రెస్పెక్టివ్ లెడ్జర్. మనకు తెలుసు కదా WNT సిస్టమ్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది. పేమెంట్ అయితే క్రెడిట్ లో బ్యాంక్ ఉంటుంది. అయితే డెబిట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది టాలీ. ఇంకొకటి రిసిప్ట్ అంటే డెబిట్ లో బ్యాంక్ ఉంటుంది బై డిఫాల్ట్. క్రెడిట్ లో ఎలాంటి లెడ్జర్స్ టాలీ హౌ కమ్ ఇట్ సెలెక్ట్స్ ద లెడ్జర్స్ బై డిఫాల్ట్ అనేది క్వశ్చన్. బట్ ఐఎమ్ షూర్ టాలీ విల్ నాట్ సెలెక్ట్ ఎనీ లెడ్జర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రాయల్ లో అయితే డెబిట్ 121 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది నా యాజ్ పర్ బ్లూ లైన్ లో ఉంది కదా, బ్లూ లైన్ లో ఉంటే యాజ్ పర్ మై బ్యాంక్ స్టేట్మెంట్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ టాలీకి ఇంపోర్ట్ అయింది, ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన ఈ ఎంట్రీస్ లో పేమెంట్ అంటే క్రెడిట్ ఐసిఐసిఐ బ్యాంక్, డెబిట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ రైట్ హ్యాండ్ సైడ్ లో క్రియేట్ వౌచర్. ఇట్ ఇస్ ఇండివిజువల్లీ 1 by 1 క్రియేట్ వౌచర్. ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ అది నేను మాన్యువల్ గా ఎంట్రీ చేసుకుంటాను కదా. నో, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ షో యూ 1 by 1. ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ అయితే మనం పేమెంట్ వౌచర్కి వెళ్ళి డేట్ చేంజ్ చేసి డెబిట్ లో ఒక లెడ్జర్ సెలెక్ట్ చేసి క్రెడిట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ సెలెక్ట్ చేసి మళ్ళీ నరేషన్స్ కూడా పెట్టాలి కదా. ఇంకా దాంట్లో డేటా ఎంట్రీ మిస్టేక్స్, అమౌంట్ ఫిగర్స్ మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి కదా. సో ఇదన్నీ సాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ జస్ట్ సెలెక్టింగ్ స్టాఫ్ వెల్ఫేర్, దట్స్ ఆల్, ఎంట్రీ కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ సెలెక్టింగ్ స్టాఫ్ వెల్ఫేర్. ఇంకా బ్యాంకింగ్ కాన్ఫిగరేషన్ లో నేను బ్యాంక్ అలొకేషన్ మాన్యువల్ గా పెట్టాను. సో ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ ద ట్రాన్సాక్షన్. అయిపోయింది, ఆ ఎంట్రీ అయిపోయింది. ఇది మాన్యువల్ గా 1 by 1 ఎంట్రీ యాక్సెప్ట్ చేయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఇది బ్యాంక్ ఛార్జెస్. ఐ నో వెరీ వెల్ ఇది బ్యాంక్ ఛార్జెస్, ఇది బ్యాంక్ ఛార్జెస్. ఓకే, మాన్యువల్ గా ఒక్కొక్క ఎంట్రీ బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ యాక్సెప్ట్ చేయడం టైం పడుతుంది. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ యాక్సెప్ట్ ఆల్ దీస్ బ్యాంక్ ఛార్జెస్. సి సమ్టైమ్స్ మన బిజినెస్ లో ఉంటుంది, సిమిలర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. సో ఐఎమ్ యాక్సెప్టింగ్ ఆల్ దీస్ బ్యాంక్ ఛార్జెస్ ఇన్ సింగిల్ click. I'm just selecting all the bank charges. For example purpose, I'm selecting so many transactions. I'm selecting all these transactions as bank charges. Now what I can do is, there is an option create multi voucher. This is the second method I'm teaching you. First method staff welfare అనేది single entry update చేయడం. Second method multiple transactions కానీ same ledger కింద వస్తుంది అనుకోండి. There is an option create multiple voucher. In that there is a navigation button. Just click into that. You can find create multi voucher, create consolidated voucher. Consolidated voucher అంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ చార్జెస్ కింద రావాలి. జస్ట్ సీ దిస్, దట్స్ ఆల్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17 ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసాం, మొత్తం నాకు బ్యాంక్ చార్జెస్. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ కన్సాలిడేట్ ఆల్ ద బ్యాంక్ చార్జెస్. అయితే ఇది ఇస్ ఇట్ కరెక్ట్ అనే క్వశ్చన్ కూడా రైస్ అవుతుంది, రైట్? సో మీ అందరికీ క్వశ్చన్ వస్తుంది, సార్ సెకండ్ డేట్ లో వచ్చిన బ్యాంక్ చార్జెస్ 30 రూపీస్ నేను సెకండ్ డేట్ లోనే ఎంట్రీ చేయాలి. 7th డేట్ లో వచ్చిన 45 రూపీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నేను 7th డేట్ లోనే ఎంట్రీ చేయాలి. ఐ డోంట్ వాంట్ ద కన్సాలిడేటెడ్. కన్సాలిడేటెడ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ దిస్ యాజ్ అ కన్సాలిడేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్ట్ సెప్టెంబర్ లో ఉన్నారు, ఐటీ ఫైలింగ్ కి టైం అయిపోయింది, 1000, 2000, 3000 ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉందనుకోండి, దెన్ యూ విల్ నాట్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్. మీరు కన్సాలిడేటెడ్ ఎంట్రీ వేసి మనకు కావాల్సింది ఏంటి, బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్, బ్యాంక్ క్లోజింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వాలి, రైట్? బ్యాంక్ విత్డ్రాయల్ అమౌంట్, బ్యాంక్ క్రెడిట్ అమౌంట్స్ మ్యాచ్ అవ్వాలి, అంతే కదా. ఎమర్జెన్సీ పర్పస్ కి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ దిస్ కన్సాలిడేటెడ్ ట్రాన్సాక్షన్స్, రైట్? Just accepted all the 17 transactions value will get posted. That's all. That's all 17 entries. ఇంతకు ముందు చూసారా ఇక్కడ టాలీలో 122 ఎంట్రీస్ ఉండేది. Now we have completed almost 27 entries. ఓకే, మాన్యువల్ గా ఒక 5 ట్రాన్సాక్షన్స్ 17 ఎంట్రీస్ కంబైన్డ్ గా చేసాం, రైట్? సో నాకు కంబైన్డ్ ట్రాన్సాక్షన్స్ అవసరం లేదు, కానీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ నాకు సేమ్ లెడ్జర్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదన్నీ బ్యాంక్ చార్జెస్ నాకు తెలుసు, కానీ ఆడిటర్ తిడుతున్నారు, నాకు కన్సాలిడేట్ చేయకూడదు అంటున్నారు. ఓకే, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ఇండివిజువల్ గా ఎంట్రీ చేయాలంటున్నారు. ఇంకా దానికి ఏదైనా ఆప్షన్ ఉందంటే దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. See, all these transactions are bank transaction, but I don't want to consolidate. Previously 17 transactions మనం కన్సాలిడేట్ చేసాం కదా, ఇప్పుడు నేను కన్సాలిడేట్ చేయలేదు, ఇండివిజువల్ గా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయాలి, కానీ నా వర్క్ కొంచెం సింప్లిఫై అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే క్రియేట్ వౌచర్స్, దట్స్ ఆల్.
చూడండి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న 22 ట్రాన్సాక్షన్స్ లిస్టింగ్లో వచ్చింది. వెరీ సింపుల్, బ్యాంక్ ఛార్జెస్, రైట్, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకా డేటా ఎంట్రీ చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ సమ్ లెడ్జర్స్కి యూ కెన్ ప్రీఫిక్స్ సమ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, సి దిస్ ఇస్ ద మెథడ్ ఐ యూస్ టు ఫాలో, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఐ కెన్ సే. ఎందుకంటే నా ఆఫీస్లో చాలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, చాలా స్టాఫ్ వెల్ఫేర్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. నేను జస్ట్ 0 టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎంట్రీ అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం, రైట్. దిస్ ఇస్ హౌ ఐ యూస్ టు డూ, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. కానీ ఈ డేటా నేను ఆడిట్ చేతులు ఇచ్చే ముందు బ్యాంక్ ఛార్జెస్ లెడ్జర్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాను, రైట్. బట్ ఇన్ దిస్ వే ఐ హ్యావ్ అప్డేటెడ్ 22 ట్రాన్సాక్షన్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, రైట్. నౌ ఎంట్రీస్ మొత్తం అక్సెప్ట్ అయింది. టాలీ మీ దగ్గర అడుగుతుంది ఎంట్రీస్ కరెక్ట్ అయినా నేను రికన్సిలేషన్ చేయొచ్చు అని అడుగుతుంది. రికన్సిలేషన్ అంటే ఏంటి? మనం ఎంట్రీ చేసిన డేట్ 2 ఫిబ్రవరి, ఈ ట్రాన్సాక్షన్ బ్యాంక్ స్టేట్మెంట్ లో రిఫ్లెక్ట్ అయిందా లేదా? బ్యాంక్ స్టేట్మెంట్ లో రిఫ్లెక్ట్ అయిందంటే వీ హావ్ టు క్లిక్ మార్క్ ఎస్ రెగ్యులర్ అండ్ రికన్సిల్, దట్స్ ఆల్. ఇప్పుడు రెగ్యులర్ గా మార్క్ చేశాను, అది రికన్సిలేషన్ కూడా అయిపోయింది, దట్స్ ఆల్. ఇప్పుడు 95 పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉండేది, దాంట్లో సమ్ ట్రాన్సాక్షన్స్ అప్డేట్ అయిపోయింది, రైట్. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డూ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ ఆల్ మై స్టాఫ్ వెల్ఫేర్ ట్రాన్సాక్షన్ ఆర్ పెట్రోల్ ట్రాన్సాక్షన్, కన్వేయన్స్ ట్రాన్సాక్షన్, I know very well these are all the petrol transactions. So again I'll click multi voucher. For staff welfare I can manually select staff welfare. So even staff welfare ledger ki na company lo number 1 and coding betta. See, coding is not at all advisable, but for emergency reasons I can fix some coding also. Since it is a transport company, but driver payments also I'll be making frequently. So nenu ippudu drivers ki trip lo oka coding bettina. Okay, so I'm just telling you it is not advisable, but you can use like this also. This is the best practice I am following because na konjam speed ga work complete avali. So ippudu transactions complete అయిపోయింది. మనం accept చేసినా కూడా టాలీ ఏం చేస్తుందంటే that will keep all these transactions in optional. మళ్ళీ ఒకసారి మన దగ్గర కన్ఫర్మేషన్ అడుగుతుంది, do you want to convert this as a regular and reconcile? Yes, నేను రెగ్యులర్ అండ్ రికన్సిల్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఆ స్క్రీన్ నుంచి పోతుంది, రైట్. సో ఇప్పుడు చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ రికన్సిల్ అయింది. ఓకే, ఇంకా రికన్సిల్ అవ్వకుండా ఇంకా 22 ట్రాన్సాక్షన్స్ రిసిప్ట్లో ఉంది, 58 ట్రాన్సాక్షన్స్ పేమెంట్లో ఉంది. ఇంకా అది కూడా నేను యాక్సెప్ట్ చేశానంటే నేను ఆల్మోస్ట్ 200 ట్రాన్సాక్షన్ని జస్ట్ 10-15 మినిట్స్లో ఎక్సెల్ నుంచి టాలీకి ఇంపోర్ట్ చేసి రికన్సిలేషన్ కూడా చేసినట్టు. ఓకే, సో ఈవెన్ యూ కెన్ వ్యూ ది రికన్సిల్డ్ ట్రాన్సాక్షన్, హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ రికన్సిల్ అయింది. మనం చేసాం కదా, ఆ ట్రాన్సాక్షన్ లిస్టింగ్లో వచ్చింది చూడండి. ఇది ఇంకా మనం ఆల్రెడీ చేసిన ట్రాన్సాక్షన్స్, రైట్. ఆల్రెడీ మనం అప్డేట్ చేసిన ట్రాన్సాక్షన్స్ రికన్సిల్ అయిందని వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెట్ ద స్టేటస్ ఆల్సో, ప్రాసెస్డ్ ఆర్ రికన్సిల్డ్. బ్యాంక్ డేట్స్ మాన్యువల్ గా చేయాలంటే ఈవెన్ యూ కెన్ డూ manual reconciliations. You can accept all the transactions at a time and you can do the manual reconciliations. There are various options, so you can do the banking features very much easy, right. I'll come out, I'll show you once again. So what you have to do is create the ledgers properly with bank account name and select the respective bank ledger. I'll show once again. ICICI bank account, create the ledgers under bank account. For your kind information, ఈ ఫీచర్ అనేది బ్యాంక్ కరెంట్ అకౌంట్ కి ఉంది, ఇంకా ఓడి అకౌంట్ కి కూడా ఉంది. కానీ మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఎయిదర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఓడి అకౌంట్ కింద క్రియేట్ చేసామని చూసుకోవాలి, ఓడి ఓసిసి. ఓకే, బట్ కరెంట్ అసెట్స్ కింద క్రియేట్ చేస్తారంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, మన అకౌంట్ నెంబర్ మ్యాచ్ అవుతుందని చూడండి, మన ఎక్సెల్ షీట్ లో ఉన్న అకౌంట్ నెంబర్ కి, మన టాలీలో క్రియేట్ చేసిన అకౌంట్ నెంబర్ కి. దెన్ ఒకవేళ మీరు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ ఎంట్రీ చేశారంటే మిగతా ట్రాన్సాక్షన్ మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాలంటే కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేసి bank statement and just select which bank you are going to import and మీ ఫైల్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూడండి. ఆల్రెడీ నేను ఒకసారి చేశాను అంటే మళ్ళీ ఒకసారి సేమ్ ఫైల్ ఇంపోర్ట్ చేసేటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కదా, సో ఆ ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవాలి. అప్పుడు టాలీ ఏం చేస్తుందంటే ఈ ఫైల్ మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసామంటే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్స్ఎల్ఎస్ అని వస్తుంది కదా, దాని పక్కనే ఐఎంపి అని చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఒకవేళ ఈ బ్యాంక్ స్టేట్మెంట్ మనం అప్డేట్ చేసామంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేసి చూసేటప్పుడు దట్ విల్ బి కన్వర్టెడ్ టు ఐఎంపి. దట్ మీన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఇంపోర్టెడ్ అండ్ టాలీ అని కన్వర్ట్ అయిపోతుంది.
right? Then you select the bank statement, preview కావాలంటే preview చూసుకోండి. Once all the statements are imported, go to your banking and you select the banking activities or imported bank data. ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనం చూస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా గ్రూప్ వైజ్ ఉంది చూడండి. ఫిబ్రవరిలో ఉన్న 2 ట్రాన్సాక్షన్స్ యూ కెన్ ఎంటర్ అండ్ డేట్ వైజ్ కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు చూపించేటప్పుడు మొత్తం ఒక్కసారి ఓపెన్ చేసి చూపించాను కదా, బ్యాంకింగ్ యాక్టివిటీస్ లో ఐసిఐసిఐ బ్యాంక్ మొత్తం సెలెక్ట్ చేసి చూపించాను. ఇఫ్ యూ వాంట్, instead of going to banking activity, go to imported bank statement, select the bank, select the period, ఇంకా దాంట్లో పర్టికులర్ గా 22nd డేట్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రం చూడాలంటే అది మాత్రం సెలెక్ట్ చేసి I can select and I can create vouchers and I can update the transactions. Already create చేసాము. reconciled via linking, already నేను linking ద్వారా reconcile చేశాను అనుకుంది, so it will not come again. Okay, available only in banking. ఆ ట్రాన్సాక్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ చార్జెస్, మళ్ళీ I'm showing you once again bank charges. Just select, just accept చేసిన తర్వాత it will go on the optional voucher. Again manually you have to select. If I use control tab, it will select all the transaction, then you have to mark it as regular and you can make it as reconciliation, right? That's all. This transaction is already reconciled. చూడండి, ఇప్పుడు నేను రికన్సిల్ అయిందంటే ఆల్రెడీ రికన్సిల్డ్ via linking అని వస్తుంది. So you can refer the date 22nd of February. Just see 22nd of February. So it says already reconciled via linking. That's all. ఆ రోజు ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆల్రెడీ రికన్సిల్ అయిపోయింది. ఓకే, సో this is how we are going to do the reconciliations. Not only reconciliations, we are going to import all the bank transactions and then we are going to reconcile. And I told you already there is one more advancement is coming in release 6, that is you can see the bank balance. Okay, get balance. If you click into the get balance, if you have yes bank, Kotak Bank and SBI, మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్ బ్యాంక్ కరెంట్ అకౌంట్, whatever you are going to mention here is not the matter. Okay, you have to mention the bank account number and you have to select the bank. It is very important. Okay, selecting the respective bank is very important. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు జస్ట్ టాలీలో ఇన్బిల్డ్ మనకు ఎస్ బ్యాంక్ క్లయింట్ కోడ్ వస్తుంది చూడండి. మనకు ఐసిఐసిఐలో క్లయింట్ కోడ్ రాలేదు, కానీ ఈ బ్యాంక్ ఆల్రెడీ కనెక్టెడ్ గా ఉంది కాబట్టి మనకు క్లయింట్ కోడ్ కూడా వస్తుంది. ఐమ్ జస్ట్ సెలెక్టింగ్ ఎస్ బ్యాంక్. ఓకే, సపోజ్ నాకు ఎస్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే వాట్ ఐ హావ్ టు డూ ఇస్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మన గెట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, అప్పుడు ఎస్ బ్యాంకింగ్ అనేది ఇక్కడ లిస్టింగ్ లో వస్తుంది. వాట్ ఐ హావ్ టు డూ, ఆల్ట్ బి బ్యాంక్ కనెక్షన్స్, మీ .net ఐడి ఉంటుంది కదా. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా దీంట్లో ఎనేబుల్ చేశారు. మీరు డైరెక్ట్ గా ఎవరైనా మన సిస్టమ్ లోపలికి వెళ్ళి మన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. మన దగ్గర ఒక .net ఐడి ఉంటుంది, మన టాలీ సాఫ్ట్వేర్ ఎనేబుల్ చేస్తాం కదా, ఆ .net ఐడి ద్వారా మీ బ్యాంక్ ని లింక్ చేసిన తర్వాత అయితే మీ బ్యాంక్ లో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, సేమ్ ఈమెయిల్ ఐడి షుడ్ బి అవైలబుల్ ఫర్ ద .net సపోర్ట్ ఆల్సో. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ అనేది లిస్టింగ్ లో వస్తుంది. ఓకే, సేమ్ బ్యాంక్ కి మీరు అకౌంట్ నంబర్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇట్. ఈవెన్ లాస్ట్ ఎప్పుడు ఆ స్టేటస్ అప్డేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 hour బిఫోర్ ఇది ఓపెన్ చేసి చూసాను అనుకోండి, ఒక బ్యాలెన్స్ ఉంటుంది. మీన్ టైం నా ప్రొపరేటర్ ఆర్ నా బ్యాంకింగ్ పర్సన్ ఏదో ఒక డెబిట్ ఏదో ఒక క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఏ టైంలో అప్డేట్ అయిందో అది టైమింగ్ వైజ్ యూ కెన్ సీ ద రిపోర్ట్. సో దట్ ఈస్ అ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ టాలీ ప్రైమ్ release 6, right? Always try to use the latest release in Tally, then only you can find all the advanced benefits from your Tally, right? So this is how you are going to integrate your bank account with Tally Prime release 6. Release 6 is yet to be released in the market. As of now, we are seeing this demonstration through the beta version. Once it is released in the market, we will conduct a session once again, right? So I just want to give some basic additional information. మీ టాలీలో ఉన్న ఇన్వాయిస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కస్టమైజ్. మనం అంటాం కదా టాలీలో ఇన్వాయిస్ ఉంది, అది కానీ ప్రొఫెషనల్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇంకా దాంట్లో ఏదైనా చేంజెస్ కావాలంటే దాన్ని ఎడిట్ చేయలేమంటారు. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ మనకి F12 కాన్ఫిగరేషన్ ఉంది. F12 కాన్ఫిగరేషన్లో ఉన్న ఆప్షన్స్లో
మనం ఏమేమి ఆల్టర్ చేసుకోవచ్చో అదన్నీ చేసుకోవచ్చు. అది కాకుండా నాకు ఏదో ఒక ఆప్షన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వాయిస్ చూడండి, దీంట్లో రైట్ టాప్లో కంపెనీ పేరు వచ్చింది, కంపెనీ 25th ఇయర్ యానివర్సరీ చేస్తున్నారు, సో కంపెనీ లోగో కూడా వచ్చింది, ఇంకా వాళ్ళు టాలీ డీలర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ కూడా డిస్ప్లేలో వచ్చింది. ఒకవేళ మీరు రెఫ్రిజిరేటర్ డీలర్ అనుకోండి, యూ కెన్ పుట్ రెఫ్రిజిరేటర్ బొమ్మ హియర్. ఓకే, దెన్ మీకు కావాలంటే కలర్ ప్యాటర్న్ మీరు పెట్టుకోవచ్చు. ఇంకా నార్మల్గా మన ఇన్వాయిస్లో రైట్ టాప్లో చూసారంటే మన టర్మ్స్ ఆఫ్ డెలివరీ, టర్మ్స్ ఆఫ్ సప్లై, ఓకే, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అదన్నీ ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే వీళ్ళు అది చేంజ్ చేశారు చూడండి, ఆ ఫీల్డ్ వాళ్ళు చేంజ్ చేసినట్టు చూడండి. సో కాంటాక్ట్ ఆర్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని పెట్టారు. ఇంకా లెఫ్ట్ టాప్లో చూడండి, ఇంకా బ్యాంక్ ఇన్వాయిస్ ఇన్వాయిస్ నంబర్ కూడా వేరే ఫార్మాట్లో చేశారు. అది కాకుండా మీ ఇన్వాయిస్లో డిఫాల్ట్ మీకు సీల్ సిగ్నేచర్ రావాలంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు ముందు మనం ట్రెడిషనల్ మెథడ్లో మనం ఇన్వాయిస్ ప్రింట్అవుట్ చేసి దాంట్లో సైన్ చేసి కొరియర్ చేస్తాం. తర్వాత ఏమైందంటే పీడిఎఫ్లో ఇంపోర్ట్ చేసుకున్నాం, పీడిఎఫ్లో కస్టమర్స్కి ఈమెయిల్ చేసాం. కొన్ని కస్టమర్స్ నాకు పీడిఎఫ్ పంపించారు, దాంట్లో సీల్ లేదు, సిగ్నేచర్ లేదంటారు. అప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్అవుట్ తీసి దాంట్లో సైన్ చేసి సీల్ కొట్టి తర్వాత దాన్ని మొబైల్ కెమెరాలో లేదంటే స్కానర్లో స్కాన్ చేసి కస్టమర్స్కి పంపించాం. ఇప్పుడు అది పోయింది. సో కొత్త అడ్వాన్స్మెంట్ ఏంటంటే టాలీ నుంచి డైరెక్ట్గా వాట్సాప్లో చేయడం, టాలీ నుంచి డైరెక్ట్గా ఈమెయిల్లో ఇన్వాయిసెస్ పంపించేటప్పుడు డిఫాల్ట్గా మన అడ్రస్ సీల్ అండ్ సిగ్నేచర్ రావాలంటే కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, రైట్? సో అండ్ వీ హ్యావ్ అ ప్రోడక్ట్ కాల్డ్ tallyhr.com. సో ఇప్పుడు మీరు అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు, వేరే కంపెనీలో వేరే జాబ్ కావాలి, నాకు ఇంకా బెటర్మెంట్ కావాలనుకుంటే యూ గెట్ ఇన్ టచ్ విత్ అస్. మీకు ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ ఉంది. మీకు ఇప్పుడు టాలీలో ఏం నాలెడ్జ్ ఉంది, జిఎస్టీలో ఏం నాలెడ్జ్ ఉంది, ఇండస్ట్రీలో ఈ నాలెడ్జ్కి ఎంత శాలరీ వస్తుంది అనేది స్క్రీనింగ్ కూడా చేస్తాము. ఆ స్క్రీనింగ్ అయిన తర్వాత వేకెన్సీ ఎక్కడ ఉందో మీకు అప్డేట్ చేస్తాము. మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఆ జాబ్కి అప్లై చేయొచ్చు. అది కాకుండా ఇఫ్ యూఆర్ అ బిజినెస్ ఓనర్, మీకు మంచి అకౌంటెంట్ కావాలంటే కూడా మన దగ్గర స్క్రీన్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. యూ కెన్ కాంటాక్ట్ అస్ సో దట్ వీ విల్ కనెక్ట్ యూ. tallyhr.com will work as a connecting point between the accountants and the business owners, right? And one more information, this is the last date of this offer. If any of you or your friend is using Tally ERP9, tell them ERP9 is outdated. ERP9 లో GST compliances and banking related compliances ఏం లేదు. సో మీరు టాలీ ప్రైమ్లోనే జిఎస్టీ కంప్లైన్సెస్ వాడుకోవచ్చు. డైరెక్ట్గా టాలీ నుంచి జిఎస్టీలో అప్లోడ్ చేయడం, ఈవెన్ మీరు జేసన్ ఫైల్ డౌన్లోడ్ చేసి జిఎస్టీ పోర్టల్ అప్లోడ్ చేశారంటే కూడా టాలీ ప్రైమ్ విల్ సపోర్ట్, నాట్ టాలీ ERP9. ఓకే, టుడే ఇస్ ద లాస్ట్ డే టు అప్డేట్ ERP9 into ప్రైమ్, దట్ టు విత్ 50% ప్రైస్ ఆఫర్. దెన్ లేటర్ మీ ERP9లో మీరు వర్క్ చేస్తున్నారు, దాంట్లో డేటా ఎర్రర్ వచ్చిందంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద టాలీ కంపెనీ, రైట్? Today is the last day. You can reach out through this number is given in the display, and the email ID also is given, info@assettally.com, right? This is about our webinar. You know very well, every Tuesday and Thursday we are conducting webinars. Now as per most of the accountants request, we have changed something from 1st of March. Every Tuesday is a session for the juniors and every Thursday is a session for senior accountants. And also every week, every day, the session from 4 to 4:40 will happen in Tamil and English bilingual, and 4:45 to 5:30 session will happen in Telugu and bilingual English. Thank you very much for your participation. ఈ వెబినార్ గురించి, వెబినార్లో ఉన్న మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ లేదంటే కనెక్టివిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చాము, asd@hoaindia.com, houseofaccountants.com అనేది షార్ట్ ఫామ్. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్లో ఉంది. ఇంకా వెబినార్ అటెండ్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ నంబర్ మనం వాట్సాప్ వెబినార్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. సో వాళ్ళకి వెబినార్ అటెండెన్స్, వెబినార్ పోస్టర్స్ ఉంటుంది, దాంట్లో ఏ రోజు ఏ టాపిక్ మీద వెబినార్ ఉందనేది కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బ్లాక్ ద డే, యూ కెన్ జాయిన్ ఇన్ ద డే, ఎనీ ట్యూస్డే, ఎనీ థర్స్డే. సో యూ కెన్ కమ్ టు దట్ వెబినార్ లింక్. సో you'll be having a knowledge session for the accountants welfare and also for the business owners welfare. Everyone has to use Tally with its fullest capacity. That is the only objective of us. So attend the session, ask your accountants to attend the session, ask your juniors to attend the session. If you have your friends in the accounting segment, tell them also to attend this session. Thank you very much for your continuous support. Some new participants are coming every week. Okay,
So for their benefit, we are conducting the sessions regularly. Thank you very much for your participation.